హలో నమస్తే, వెల్కమ్ టు ఇన్డెప్త్. నేను మీ ఆశ. దేశ విదేశాలలో జరిగే తాజా వార్తల విశేషాలను లోతుగా విశ్లేషించే ఇన్డెప్త్ కార్యక్రమానికి స్వాగతం. వివాదాస్పద స్వామి నిత్యానంద మరోసారి చనిపోయాడా, లేక జనాన్ని ఏప్రిల్ ఫుల్ చేస్తున్నాడా అనే టాక్ తమిళ మీడియాలో హల్చల్ చేస్తోంది. పలు సోషల్ మీడియా ఛానళ్లు ఈ విషయంపై దుమ్ము రేపుతున్నాయి. స్వయం ప్రకటిత ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి మరణించినట్లు వార్తలు వైరల్ గా మారాయి. ఒకవేళ తాను నిజంగానే చనిపోయి ఉంటే ఆస్తులన్నీ తన ఒక్కప్పటి ప్రేయసి సినీ నటి రజితకే చెందనున్నాయా అన్న అంశం కూడా చర్చకొస్తోంది. పలు గాసిప్స్ ప్రస్తుతం రాజ్యమేలుతున్నాయి. మరోసారి చనిపోయాడా అని ఎందుకంటున్నానంటే, గతంలో 2022లోనూ ఇలాగే నిత్యానందుల వారు పరమపదించారని మీడియా కోడై కూసింది. ఆ తర్వాత తీరిగ్గా తాను తన దేశం కైలాసలో నిక్షేపంగా ఉన్నట్లు అధికారిక వెబ్సైట్ లో ప్రకటించారు. చాలా మంది మాత్రం ఖచ్చితంగా ఇది ఏప్రిల్ ఫూల్స్ డే హోక్ స్టోరీ అని అనుకుంటున్నారు. స్వయం ప్రకటిత స్వామి నిత్యానంద శివరాత్రి సందర్భంగా నిర్వహించిన సత్సంగ్ అకస్మాత్తుగా మధ్యలో సాంకేతిక కారణాలతో లైవ్ స్ట్రీమింగ్ ఆగిపోవడంతో పలు అనుమానాలకు తావిచ్చింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సరిగ్గా అప్పటి నుంచే నిత్యానంద సత్సంగం నిర్వహించకపోవడంతో 2 రోజుల క్రితం చనిపోయినట్లు పుకార్లొస్తున్నాయి. దానికి తోడు నిత్యానంద అల్లుడు సుందరేషన్ ఒక వీడియో విడుదల చేశాడు. నిత్యానంద 2 రోజుల క్రితం మృతి చెందారని వెల్లడించారు. హిందూ ధర్మం కోసం జీవితాంతం పాటుపడ్డారంటూ ఆయన స్మరణ చేశారు. ఈ వీడియో ప్రకటన నేపథ్యంలో ఈ వార్తకు మరింత బలం చేకూరినట్లయింది. అయితే ఈ వార్తను నిత్యానంద శిష్యగణం ఖండించలేదు. వివరణ కూడా ఇవ్వకపోవడంతో వార్త నిజమేనేమో అని అనుకుంటున్నారు. ఎప్పుడూ నెగిటివ్ వార్తలతో ప్రచారంలో ఉండే నిత్యానంద పట్ల ఎక్కడ సదాభిప్రాయం లేదు. తన ఆధ్యాత్మిక సందేశాలతో ఎంతటి భక్తుల అభిమానాన్ని సంపాదించుకున్నారో అంతే స్థాయిలో వివాదాల్లో చిక్కుకొని దేశం విడిచి వెళ్లిపోవాల్సి వచ్చింది. నిత్యానంద స్వామి తమిళనాడులోని తిరువన్నమలైలో జన్మించారు. ఆ తర్వాత కర్ణాటకలోని బీదర్కు మకాం మార్చాక ఓ సంచలన ప్రకటన చేశారు. పలు ఆరోపణలపై 2019లో భారత్ నుంచి పారిపోయిన అనంతరం తానే ఒక కొత్త దేశాన్ని సృష్టించారని ప్రకటించారు. దానికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస అని పేరు పెట్టారు. అయితే ఈ దేశం ఎక్కడ ఉందనే విషయంలో స్పష్టత ఇవ్వలేదు. కొందరు ఇది ఈక్వెడార్ సమీపంలోని ఒక ద్వీపం అంటుండగా, మరికొందరు ఇది నిత్యానంద కల్పితం మాత్రమే అని అంటున్నారు. అంతర్జాతీయంగా ఏ దేశము ఏ సంస్థ గాని కైలాసాన్ని గుర్తించలేదు. అన్ని వివరాలు ఊహాజనితంగా కైలాస వెబ్సైట్ లోనే కనిపిస్తాయి. అవి ఎంతవరకు నిజమన్నది ఎవరికీ తెలియదు. నిత్యానంద అనుచరులు 2023లో ఐక్యరాజ్య సమితి సమావేశానికి హాజరై హిందూ వ్యతిరేక శక్తులు తమను వేధిస్తున్నాయని ఆరోపించారు. అయితే ఆ సమావేశం ఒక పబ్లిక్ ఈవెంట్ మాత్రమేనని, ఇది కైలాసానికి గుర్తింపు అని భావించరాదని ఐక్యరాజ్య సమితి స్పష్టం చేసింది. ఎప్పటికప్పుడు వివాదాల్లో ఉంటూ వార్తల్లో నిలిచిన నిత్యానంద తన చివరి రోజులు ఎక్కడ గడిపారన్న విషయంపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఇప్పుడు ఆయన మరణ వార్తలు నిజమేనా, లేక ఇది కూడా మరొక వివాదాస్పద ప్రచారమా అన్నది తెలియాల్సి ఉంది. ఈ వార్తలతో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. తమిళ సీనియర్ హీరోయిన్ రంజితతో రాసలీలలు సాగించి చాలా ఫేమస్ అయ్యారు నిత్యానంద. భారతీయ న్యాయస్థానాలలో ఆయనపై అనేక అత్యాచారం, అపహరణ ఆరోపణలు విచారణలో ఉన్నాయి. ఈ కేసుల్లో ఆయన చాలా సార్లు కోర్టుకు కూడా హాజరయ్యారు. మొన్నటికి మొన్న తనకు సంబంధించిన ఒక వార్త అంతర్జాతీయంగా చక్కర్లు కొట్టింది. నిజానికి నిత్యానంద ఎక్కడుంటాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు. పేరుకు మాత్రమే స్వామి నిత్యానంద కైలాస దేశానికి సుప్రీం లీడర్. తమది పక్కా హిందూ దేశమని వెబ్సైట్ క్రియేట్ చేసుకుని ఏమైనా తెలియజేయాలన్నా దాని ద్వారానే కమ్యూనికేట్ చేసుకుంటూ ఇప్పటికీ భక్తుల నుంచి విరాళాలు స్వీకరిస్తూ ఉంటాడు. ఎక్కడో కలుగులో నక్కి కాలం వెళ్లబుచ్చుతున్న నిత్యానంద తాజాగా మరో ఘనకార్యంతో తెరపైకి వచ్చాడు. దేశం కాని దేశం బొలీవియాలో భూకుంభకోణానికి తెరలేపి సంచలనం సృష్టించాడు. ఆరోపణలు ఎదుర్కొంటూ పరారీలో ఉన్న ఈ దొంగ స్వామి నిత్యానందకు మరొక షాక్ తగిలింది. తన శిష్యులని చెబుతున్న 20 మందిపై బొలీవియా నుంచి బహిష్కరణ వేటు పడింది. అక్కడ ఇమ్మిగ్రేషన్ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో నిత్యానంద స్థాపించిన కల్పిత దేశం కైలాస నుంచి 20 మంది పౌరులను బహిష్కరించినట్లుగా ప్రకటించింది. బొలీవియాలోని స్థానిక సమాజానికి చెందిన భూమిని స్వాధీనం చేసుకోవడానికి ఆ సభ్యులు ప్రయత్నించారని తెలిపింది. దాంతో వారిని బహిష్కరించినట్లుగా ప్రకటించింది. నిత్యానంద ఆదేశంతో వీరంతా గత సంవత్సరం నుంచి పర్యాటకులుగా బొలీవియాలోకి ప్రవేశించారు.
సమయం ముగిసిపోయినా అక్కడే ఉండిపోయారు. వివిధ మార్గాల ద్వారా వేరువేరు సమయాల్లో వచ్చిన కొంతమంది వ్యక్తులు నవంబర్ 2024 నుంచి బొలేవియాలోనే ఉంటున్నారు. మిగిలిన వారంతా జనవరి 2025లో ప్రవేశించారని బొలేవియా ఇమ్మిగ్రేషన్ డైరెక్టర్ కేథరిన్ కాల్డెరాన్ అన్నారు. నిత్యానంద తన కైలాస దేశాన్ని విస్తరించే కార్యక్రమంలో భాగంగా దక్షిణ అమెరికాలోని బొలేవియాను టార్గెట్ చేశారు. తన శిష్యులతో కలిసి అక్కడి గిరిజనుల నుంచి అత్యంత చౌకగా లక్షలాది ఎకరాల భూములు కొట్టేయడానికి ప్లాన్ చేశారు. బొలేవియాలోని ఒక అటవీ ప్రాంతంలో మొత్తం 11,86,105 ఎకరాలు అత్యంత చౌకగా కొట్టేయడానికి స్కెచ్ వేశారు నిత్యానంద. ఇందుకోసం అక్కడి గిరిజనులతో 1000 సంవత్సరాలకు గాను ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం విలువ మన కరెన్సీలో అయితే కేవలం 8,96,000 రూపాయలు మాత్రమే. అంటే రోజుకు 2,455 రూపాయలన్నమాట. ఈ ఒప్పందం ద్వారా ఆ భూములతో పాటు అక్కడి వనరులపై కూడా నిత్యానందకే సర్వ హక్కులు చెందేలా ఒప్పందంలో షరతులు కూడా విధించుకున్నారు. బొలేవియాలో భూముల కొనుగోలు ఒప్పంద కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆ ప్రాంతాన్ని కైలాసానికి ఎక్స్టెన్షన్ గా ప్రకటించాలని ప్లాన్ చేశారు నిత్యానంద. అయితే ఈ ల్యాండ్ స్కామ్ గురించి అంతకు ముందే మీడియాలో లీక్ అవడంతో రంగంలోకి దిగిన బొలీవియా ప్రభుత్వం వ్యవహారంపై ఆరా తీసింది. అతగాడి లీలలు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ఖ్యాతికెక్కడంతో జరిగిన మోసం గుర్తించి వెంటనే ఆ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది. అంతేకాదు ఈ భూ దందాలో కీలకంగా వ్యవహరించిన వారిని తమ భూభాగం నుంచి బహిష్కరిస్తున్నట్లుగా బొలేవియా ప్రకటించింది. బొలేవియా ప్రభుత్వ మంత్రి ఎడ్వర్డో డెల్ కాస్టిలో డెల్ కార్పియో ఈ మేరకు బహిష్కరణ ప్రకటన చేశారు. అలాగే ప్రస్తుత చట్టం ప్రకారం విదేశీయులు అమెజాన్ ప్రాంతంలో భూమిని పొందలేరని బొలీవియన్ వ్యవసాయ భూ అభివృద్ధి మంత్రి ఆమిల్ ఎలోన్స్ అన్నారు. గిరిజన ప్రజల విశ్వాసం ఉల్లంఘించడానికి వారి హక్కులను కూడా కాలరాసేందుకు కూడా నిత్యానంద అంటే టీం ప్రయత్నించిందన్నారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఎక్సాలస్టియన్ మున్సిపాలిటీలో 3 వ్యక్తులను అదుపులోకి తీసుకోగా మిగిలిన 17 మందిని శాంటాక్రాజ్ లో గుర్తించారు. వీరిపై ఇక తాము ప్రత్యేక దృష్టి పెడతామని, తమ దేశ చట్టాలకు అనుగుణంగా నిత్యానంద శిష్యులతో నడుచుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. అయితే కైలాస దేశం ఏర్పాటు తర్వాత నిత్యానందలా మనము దేశాన్ని ఏర్పాటు చేసుకోవచ్చా, అందుకోసం ఏం చేయాలి అన్న విషయంపై చర్చ జరిగింది. నిజానికి ఒక కొత్త దేశాన్ని ఏర్పాటు చేయాలంటే అపారమైన డబ్బు ఉండాలి. దాంతో దక్షిణ అమెరికాలో అనేక చిన్న దీవులను కొనుగోలు చేయవచ్చు. నిత్యానంద్ కూడా ఇదే పని చేశారు. ఈక్వెడార్లోని ఒక ద్వీపాన్ని కొనుగోలు చేశారు. వ్యాపార దిగ్గజాలు, ధనవంతులు కూడా ఆయా ద్వీపాలను కొనుగోలు చేసి వాటిని లగ్జరీ ఎస్టేట్లుగా మార్చుకుంటున్నారు. అయితే అవి దేశాలుగా గుర్తించాలంటే చాలా తతంగా ఉంటుంది. అవి కేవలం సంపన్నుల ప్రైవేట్ ప్రాపర్టీలుగా ఉంటాయి. మధ్య అమెరికాలో దీవులు చౌకగా ఉంటాయి. కరేబియన్ చుట్టూ ఖరీదైనవిగా ఉంటాయని సమాచారం. నిత్యానంద్ కూడా అలాగే ఒక దీవిని కొనుగోలు చేశాడు. కానీ పరిస్థితులు అనుకూలించక దానిని ప్రచారం కోసమే వాడుకుంటున్నారు. ఇప్పుడు ఏకంగా చనిపోయాడనే వార్తలు వస్తున్నాయి. మరో అంశాన్ని చూసే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. డోంట్ గో అవే, స్టే ట్యూన్డ్.